హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 14th July 2025. మనం ఫ్రైడే మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనకు 25,333 అనేది ఒక ప్రీవియస్ క్లోజింగ్ ఉందో దాని కింద ఓపెన్ అవ్వడము, అదేవిధంగా కంటిన్యూగా సెల్లింగ్ అనేది బిల్డ్ అవ్వడము 25,149 లెవెల్లో క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఈ బేసిస్లో మనం ఒకసారి లార్జర్ వ్యూలో అంటే వీక్లీ టైం ఫ్రేమ్తో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఏదైతే నిఫ్టీలో లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడం చూడాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ మనకు బేరిష్లో క్లోజ్ అవ్వడం చూడాలి. అంటే ఆఫ్టర్ 2 కంటిన్యూస్ వీక్స్ ర్యాలీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ బేరిష్లో క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఈ బేసిస్లో మండే రోజు ఆర్ నెక్స్ట్ వీక్ ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనం ప్రీవియస్గా ఏదైతే ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూసాం నిఫ్టీని ఒక 6 వీక్స్ ఒక రేంజ్లో, ఆ రేంజ్ వచ్చేసి 25,000 నుంచి 25,100 అనేది ఒక రెసిస్టెన్స్ ఉండేది. ఇది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసి 24,500 అనేది ఒక సపోర్ట్ ఉండేది. అంటే మనకి ఎప్పుడైనా సపోర్ట్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే అది సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది మనం ఒకసారి స్మాలర్ టైం ఫ్రేమ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము లాస్ట్ 2 days ఏదైతే సెల్లింగ్ చూడడం జరిగిందో ఆ సెల్లింగ్ బేస్ చూస్తే ఒకసారి ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు 25,300 నుంచి 200 నుంచి 300 అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు అంటిల్ అన్లెస్ 25,300 క్రాస్ అవుతే మాత్రమే మార్కెట్లో అంటే ఫర్దర్గా హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి అంటే 25,200 ఆర్ 300 రేంజ్లో ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకు షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,100 ఆర్ 25,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మండేకు లాంగ్ అనేది మనము ఒక ప్రాపర్ సెటప్ దొరికితేనే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. లేదంటే ఒక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది మండే ట్యూస్డేకి పెండింగ్ మనకు కనిపిస్తుంది. దీని తర్వాత మనం ఒకసారి చూస్తే ఏంటంటే ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,100 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు ఏదైతే లాస్ట్ 5-6 వీక్స్ ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూసాం కదా, ఆ రేంజ్ అనేది మళ్ళీ ఇండెక్స్ అనేది ఇక్కడ దీని కింద అంటే ఏదైతే 25,100 బిలో 25,100 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకు మళ్ళీ ఈ రేంజ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. అంటే మనకి ఇక్కడ 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే ఇండెక్స్ అనేది బిలో 25,000 ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా నిఫ్టీలో అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం 57,000 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాము, ఆ లెవెల్ అంటే 57,000 ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఆ హై అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. మనం చూస్తే లాస్ట్ 2 days నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది బిలో 57,000 ట్రేడ్ అవ్వడం చూడడం జరిగింది. అంటే మనకి ఒకసారి ఇది చూస్తే ఏంటంటే మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో డౌన్ సైడ్ నుంచి ఆ ట్రెండ్ లైన్ అనేది ఒక సపోర్ట్గా ఇక్కడ మనకు ఏదైతే ఉందో అది 56,500 అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ 56,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది ఏదైనా సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్గా ఒక బౌన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అప్ టు 57,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ ఎప్పుడైతే 56,500 బ్రేక్ అయ్యి బిలో 56,500 దగ్గర ట్రేడ్ అంటే 56,500 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఫర్దర్గా అనదర్ రౌండ్ ఆఫ్ ఫాల్ అనేది మనం చూడడం అనేది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే కొంచెం నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం వీక్గా అనిపిస్తుంది. కొంచెం లాంగ్ సైడ్ మాత్రం కొంచెం కాషియస్గానే ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.